స్విట్జర్లాండ్ న్యూ ఇయర్ వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్కీ రిసార్ట్ సిటీలో ఒక బార్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారంటూ సమాచారం అందుతోంది. అర్ధరాత్రి 1:30 సమయంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. బాధితుల్లో అత్యధిక మంది టూరిస్టులేనంటూ తెలుస్తోంది. సహజంగా స్విట్జర్లాండ్లో ఈ ప్రాంతం ఇప్పుడు ఈ పేలుడు సంభవించినటువంటి ఈ ప్రాంతం స్కీ ప్రాంతం ఎక్కువగా ఈ టూరిస్టులు వచ్చేటువంటి ప్రాంతం. అలాగే చాలా ఎక్కువగా పార్టీస్ జరుగుతూ ఉంటాయి. దేశ విదేశాల నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు. అతి చిన్న ప్రాంతం కానీ భారీగా రెవెన్యూ కూడా జనరేట్ చేసేటువంటి ప్రాంతం. పార్టీస్కి అలాగే అక్కడి కల్చరల్ ఈవెంట్స్కి చాలా ఫేమస్ అంటూ తెలుస్తుంది. అయితే ఈ స్కీ రిసార్ట్ సిటీలో 31st సందర్భంగా భారీ పార్టీ జరుగుతుంది. మీరు చూస్తున్నారు, ఒక పెద్ద బార్ అది. అక్కడ మ్యూజిక్ ఉంది, బాణసంచ కాలుస్తున్నారు, క్రాకర్స్ కాలుస్తున్నారు, స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. కొన్ని వందల మంది అక్కడ ఉన్నారు. ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించడంతో 50 మంది ప్రాణాలు కోల్పోతే 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలామంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ పేలుడు జరిగిన తర్వాత చల్లా చెదురుగా పడిపోయారు చాలామంది. శరీరాలు ఛిద్రమైపోయి రక్తం ఓడుతున్నటువంటి శరీరాలతో చాలామంది బాధతో అరుస్తూ పరిగెత్తుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అలాగే అనేక మంది తీవ్ర గాయాలతో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. సుమారుగా 100 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా తెలుస్తుంది. అయితే అసలు ఈ పేలుడు కారణం ఏంటి అనేది ఎగ్జాక్ట్గా తెలియలేదు. ముందు ఇదేమైనా ఉగ్రవాదుల చర్యమో, అందుకే ఇంత పెద్ద భారీ పేలుడు సంభవించింది అని చెప్పేసి అందరూ భావించారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఇది ఉగ్రవాదుల చర్య కాదు అంటూ కన్ఫర్మ్ చేశారు. ఆ క్రాకర్స్ కాల్చుతున్న సందర్భంలో ఈ పేలుడు సంభవించింది అన్నారు. అయితే ఆ క్రాకర్స్ ఒకవేళ అక్కడ ఉన్నటువంటి అక్కడ గ్యాస్ సిలిండర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఒకవేళ వాటి మీద ఏమైనా పడ్డం వల్ల ఈ పేలుడు సంభవించింది అని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక రావాల్సి ఉంది. పేలుడు జరగడానికి ముందు జరిగిన తర్వాత ఒకసారి మీరు చూడొచ్చు. స్క్రీన్లో మీరు చూస్తున్నారు, బాణసంచ కాలుస్తున్నారు, అక్కడ క్రాకర్స్ కాలుస్తున్నారు, మ్యూజిక్ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి టూరిస్టులు వచ్చారు, కొన్ని వందల మంది అక్కడ చేరుకున్నారు. అండ్ ఒక్కసారి ఆ ఘటన జరిగిన తర్వాత పరిస్థితి చూడండి. అప్పటి వరకు లైట్ల వెలుగులో మ్యూజిక్తో చాలా సందడిగా ఉన్నటువంటి ఆ ప్రాంతం, చాలా ఆకర్షణీయంగా అందంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం, వెలుగుల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం ఒక్కసారిగా అంధకారంలో చిక్కుకుంది.